సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి క్రీడా మైదానంలో 4 రోజులుగా అంగరంగ వైభవంగా కొనసాగిన 44వ తెలంగాణ రాష్ట్ర స్థాయి జూనియర్ ఖోఖో పోటీలు ఆదివారం ముగిశాయి. టోర్నీలో ఆదిలాబాద్ జిల్లా బాలబాలికల జట్లు తొలి స్థానాల్లో నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి సభాధ్యక్షులుగా హరికిషన్, ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి మైదానాలకు రావాలని పిలుపునిచ్చారు. క్రీడాభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఖోఖో సంఘ నేతలు, అధికారులు, క్రీడాకారులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ క్రీడాకారులు కార్యక్రమం జరుగుతూ ఉన్నది. మరొకసారి జిల్లా పీటీల 11 జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులు, క్రీడాకారిణులు ఖోఖోలో ఫైనల్ సెకండ్ ప్లేస్, ఫస్ట్ ప్లేస్లో వచ్చిన వారు, థర్డ్ ప్లేస్లో వచ్చిన వారు గిట్ట ఎక్కడ నారాజు కావద్దు. కాబట్టి వారందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు 4 రోజుల నుంచి చిన్న ఎక్కడన్నా మిస్టేక్ జరిగితే మీరందరూ నిండు మనసుతో మీరు ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇంత పెట్టుకొని మీరు ఎక్కడ ఇబ్బంది కాకుండా మీరు మీ ఇళ్లకు, మీ తల్లిదండ్రుల ఒడిలోకి చేరాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ క్లోజింగ్ సెరమనీ సందర్భంగా మీ అందరికీ, స్టేజ్ మీద ఉన్న వారి అందరికీ, ఈ క్రీడాకారులందరికీ, చిన్నారులందరికీ